ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రైవేటు ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వృద్ధులపై ప్రతాపం చూపారు. వృద్ధ దంపతులన్న జాలి కూడా లేకుండా దౌర్జన్యం చేశారు. కొడుకు తీసుకున్న అప్పు కట్టాలంటూ ఇంటి నుంచి గెంటేశారు. ఇంటికి తాళాలు వేశారు. ఫైనాన్స్ ఏజెంట్లు చెర నుంచి తమ ఇంటిని కాపాడాలని బాధితులు కోరుతున్నారు. మాకు 1,70,000 పడ్డాయి మా కొడుకు అకౌంట్లో. కానీ ఈ 1.5 సంవత్సరం మేము కట్టుకుంటానే ఉన్నాం. కానీ ఏదంటే మొన్న కూడా 7,000 చిల్లర కట్టాం. కట్టినా కూడా మళ్ళీ తాళం తీయమంటే మేము తీయమంటే తీయమన్నారు తాళం. మేము తీయం, బయటకు నడవండి, మీకు ఈ చోటు లేదు, ఇల్లు లేదు, మీకేమీ లేదు సార్, ఆ 2 రోజుల వరకే మీకు బాధ్యత అంటే ఏడా ఎక్కడ మీరు బయటికి నడవండి, మీరు దొడ్లో కూడా ఉంటానికి లేదు, లాయర్ని తీసుకొస్తా, పప్పీలు కొట్టిస్తా, మీకు నెంబర్లు కొట్టిస్తా. కొలబళ్ళ తలకాయ ఎత్తుకొని తిరగలేక మేము అల్లాడి మా ఆగు బొగ్గవుతున్నాం. మేము మమ్మల్ని మాకు 1,70,000 పడ్డాయి మా కొడుకు అకౌంట్లో. కానీ ఈ 1.5 సంవత్సరం మేము కట్టుకుంటానే ఉన్నాం. కానీ ఏదంటే మొన్న కూడా 7,000 చిల్లర కట్టాం. కట్టినా కూడా మళ్ళీ తాళం తీయమంటే మేము తీయమంటే తీయమన్నారు తాళం. మేము తీయం, బయటకు నడవండి, మీకు ఈ చోటు లేదు, ఇల్లు లేదు, మీకేమీ లేదు సార్, ఆ 2 రోజుల వరకే మీకు బాధ్యత అంటే ఏడా ఎక్కడ మీరు బయటికి నడవండి, మీరు దొడ్లో కూడా ఉంటానికి లేదు, లాయర్ని తీసుకొస్తా, పప్పీలు కొట్టిస్తా, మీకు నెంబర్లు కొట్టిస్తా. కొలబళ్ళ తలకాయ ఎత్తుకొని తిరగలేక మేము అల్లాడి మా ఆగు బొగ్గవుతున్నాం. మేము మమ్మల్ని